వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? పుతిన్ చనిపోతారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్న 2 రోజుల్లోనే ఆయనపై హత్యాయత్నం జరగడం ఏంటి? ట్రంప్ సైతం ఆయనపై ఎందుకు మండిపడుతున్నారు? నిజంగా ఆయన నియంతలా మారారా? పుతిన్ చనిపోతారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతుంది. జెలెన్స్కీ ఇటీవలే సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ షాక్ అయ్యాయి. జెలెన్స్కీని రష్యా లేపేస్తుంది, కానీ పుతిన్ ఎందుకు చనిపోతారంటూ చాలా మంది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కట్ చేస్తే మాస్కోలోని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర పుతిన్ లిమోజిన్ కారులో మంటలు. కారు పూర్తిగా తగలబడింది. పుతిన్ ను హత్య చేయడానికే ఈ దాడి జరిగినట్లు రష్యా భావిస్తోంది. ఎందుకంటే ఈ లిమోజిన్ మోడల్ కారులో హై సెక్యూరిటీ ఫీచర్లుంటాయి. ల్యాండ్ మైన్స్ పేల్చినా కారుకేమీ కాదు. మిసైల్స్ సైతం ఆ గోస్ట్ కారును ధ్వంసం చేయలేవు. ఆ కారు ఎటు వెళ్లినా హైటెక్ నిఘా ఉంటుంది. ముందు వెనకాల పటిష్ట బందోబస్తు. అలాంటి కారులో మంటలెలా చెలరేగాయి? అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని ఆర్పేశారు. బయట నుంచి ఎలాంటి అటాక్ జరగలేదు. మరి కారు లోపలే ఏదైనా ఫిక్స్ చేశారా? బ్లాస్ట్ చేశారా? రసాయన దాడి జరిగిందా? ఇలా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మాస్కోలో జరిగిన ఈ ఘటన దెబ్బకు యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. అదృష్టవశాత్తు పుతిన్ ఆ సమయంలో కారులో లేరు. ఉండినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. గతంలో కూడా మాస్కోలో ఓ కారులో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా డిఫెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ కీలక అధికారి, అతని అసిస్టెంట్ చనిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే స్టైల్లో కారులో మంటలు చెలరేగాయి. దీంతో రష్యా ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరింత అప్రమత్తమయ్యాయి. మాస్కోలో అసలేం జరుగుతోంది? ఉక్రెయిన్ సీక్రెట్ ఏజెంట్లు రష్యాలో చొరబడ్డారా? పుతిన్ హత్యకు పన్నాగం పన్నారా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పుతిన్ కాలిపోయిన లిమోజిన్ మోడల్ కారును రెగ్యులర్ గా వినియోగించేవారు. పుతిన్ చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించిన 2 రోజుల్లోనే ఇలా ప్రమాదం జరగటం మామూలు విషయం కాదు. తనపై దాడి జరుగుతుందన్న భయంతో వ్లాదిమిర్ పుతిన్ తన భద్రత కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనకు గౌరవ వందనం చేసే గార్డులను జాతీయ భద్రతా సర్వీస్ అధికారులు తనిఖీ చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే తన నీడను తానే నమ్మరు వ్లాదిమిర్ పుతిన్. చెత్త కుండీలను, మురుగునీటి పైపులను తనిఖీ చేయిస్తున్నారు. పుతిన్ తప్పనిసరిగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ధరిస్తున్నారు. మఫ్టీలో ఉండే భద్రతా సిబ్బంది పుతిన్ ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా పుతిన్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నదే ప్రశ్న. రష్యాలో పుతిన్ పరిస్థితి బాగలేదు, అతని వ్యతిరేకులు చాలా బలంగా అవుతున్నారు, లేకపోతే అతని వ్యతిరేకులు బలంగా అతని మీద దాడి చేయగలిగే స్థితిలో ఉన్నారని చెప్పడం పదే పదే జరుగుతుంటుంది ఘటనలు జరిగేటప్పుడు. ప్రస్తుతం ఈ ఘటన జరగడం వెనక ఉన్నటువంటి బహుశా ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయని చూస్తే కనపడటానికి అవకాశం ఉన్నది ఏంటంటే, కొద్ది రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితమే జెలెన్స్కీ అన్నాడు పుతిన్ చనిపోతాడు అని. దాన్ని కూడా దీంతో ముడిపెట్టి చూడొచ్చేమని అనుకోవచ్చు. రెండోది, ఈ దాడి జరగడం వెనక కూడా, ఈ దాడి కథనం ప్రచారం వెనక కూడా ఏంటంటే, పుతిన్ పదవి మీద అతనికి ఉన్నటువంటి పట్టు చాలా బలహీనమైందని చెప్పడం, పుతిన్ పరిస్థితి బాగాలేదని చెప్పడం ఒకటి. దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే, ఈ రోజు జెలెన్స్కీతో గానీ యుక్రెయిన్తో గానీ చర్చల సందర్భం ఒకటి ఉంది ఇక్కడ. వ్లాదిమిర్ పుతిన్ కు ఇంటా బయట చాలా మంది శత్రువులు తయారయ్యారు. నిన్న మొన్నటి వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై విరుచుకుపడుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. పుతిన్ పై మండిపడుతున్నారు. ఉక్రెయిన్ లో రక్తపాతం ఆగకపోతే ఆ బాధ్యత పుతిన్దేనని స్పష్టం చేశారు. అప్పుడు తాను రష్యాను ఉపేక్షించబోనని తేల్చి చెప్పారు. పుతిన్ పై చాలా కోపంగా ఉన్నానన్నారు. జెలెన్స్కీని ఉక్రెయిన్ అధ్యక్షునిగా తప్పించాలన్న పుతిన్ వ్యాఖ్యలను ట్రంప్ తప్పుపట్టారు. You're talking about Putin. I don't think he's going to go back on his word. I've known him for a long time. We've always gotten along well, despite the Russia hoax. It's a hoax created by Clinton and Schiff and all of these lunatics. And that really was a dangerous point. That was a very dangerous thing they did to this country. It was a pure, unadulterated scam, hoax. 25 ఏళ్ల నుంచి రష్యాను పాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ దాదాపు నియంతలా మారారన్న అపవాదు ఉంది. బోరిస్ ఎల్సిన్ తర్వాత రష్యా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ఈయన రాజ్యాంగాన్ని మార్చేశారు. పరిపాలనను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. రష్యాలో అడుగడుగున ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. దేశంలో చెలరేగిన ప్రజాస్వామ్య ఉద్యమాలను, తిరుగుబాట్లను అణిచివేశారు. చనిపోయే వరకు రష్యాకు అధ్యక్షుడు పుతినే. రష్యా అధ్యక్షునిగా 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు ఉండటానికి వీల్లేదని రాజ్యాంగం గతంలో ఉండేది. దాన్ని మార్చేశారు పుతిన్. ఈయన చెప్పింది రష్యాలో చట్టం, న్యాయం. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా ఏమీ లేదు. రష్యాలో మీడియా సైతం పుతిన్ నియంత్రణలోనే ఉంది. ప్రతిపక్షమే లేదు.
కింది స్థాయి నాయకులు, ప్రజలు రష్యాలో గవర్నర్లపై కంప్లైంట్ చేస్తారు తప్ప పుతిన్ ను పల్లెత్తు మాట అనరు. రష్యాలో ప్రెస్ సెన్సార్షిప్ ఉంది. పుతిన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా దేశం వీడి వెళ్లాల్సిందే, లేకపోతే జైల్లో ఉండాలి. పుతిన్ ఏం చెప్తే అదే బడ్జెట్. నిధులను సొంత అవసరాలకు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. రష్యా వ్యాప్తంగా అసలు పుతిన్ ను ప్రశ్నించే మనిషే లేడు. 2023లో ఆర్మీ అధికారి ప్రిగోజిన్ తిరుగుబాటు చేశారు. పుతిన్ కు వ్యతిరేకంగా మాస్కో వైపు సైన్యాన్ని నడిపించారు. తర్వాత ఆయన విమాన ప్రమాదంలో అనుమానాస్పదంగా మరణించారు. పుతిన్ కు వ్యతిరేకంగా వెళితే అంతే సంగతులన్న సంకేతాన్ని రష్యా ప్రభుత్వం ఇచ్చింది. రష్యా పాలనపై పుతిన్ చెరగని ముద్ర వేశారు. స్టాలిన్ స్థాయి నేతగా వ్లాదిమిర్ పుతిన్ ను చూస్తారు రష్యన్లు. ఒక విధంగా చెప్పాలంటే నియంతృత్వాన్ని చాలా మంది రష్యన్లు కోరుకుంటున్నారు. స్టాలిన్ లాగే చివరి వరకు అధికారంలో ఉండాలనుకుంటున్నారు. పుతిన్ పై కొంతమంది ప్రజాస్వామ్యవాదులైన రష్యన్లు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వారు కూడా దాడులు చేసే అవకాశం ఉంది. అంతేకాదు, పుతిన్ ను విలన్లా చూస్తున్నారు యూరోపియన్లు. ఉక్రెయిన్ పై యుద్ధం తర్వాత పుతిన్ లైఫ్ డేంజర్ లో పడింది. ఆయన ఒంటెద్దు పొగడులు ఎవరికీ నచ్చటం లేదు.